సూపర్ స్టార్ కృష్ణ జయప్రద నటించినటువంటి కృష్ణ గారిది 1986 సంవత్సరం జనవరి 3వ తేదీన రిలీజ్ అయింది. అంటే సంక్రాంతికి ముందు మంచి విజయం సాధించింది. కృష్ణకి ఆ రోజు సంక్రాంతి హీరో అని చెప్పి పేరు కూడా ఉండేది. సంక్రాంతికి ఆయన సినిమాలు వస్తే అది సూపర్ డూపర్ హిట్ అనమాట. సో ఆ పరంపరని ఆ సంవత్సరంలో కూడా ఆయన కొనసాగించారు. అయితే కృష్ణకి ఈ సినిమాకి డైరెక్షన్ చేసింది విజయ్ బాపినేడు. వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం కూడా ఇదే. తర్వాత మహారాజశ్రీ మాయగాడిని ఒక సినిమా వచ్చింది, అది కృష్ణ శ్రీదేవిలతో. బేసికల్గా వీళ్ళిద్దరు మంచి స్నేహితులు. ఏలూరులో కృష్ణ చదువుకునేటప్పుడు ఆయనకి క్లాస్మేట్ మురళీమోహన్, వీళ్ళిద్దరికీ కూడా సన్నిహితమైన మిత్రుడు విజయ్ బాపినేడు. ఈయన లేట్గా వచ్చారు, అంటే దాదాపుగా కృష్ణ ఎంటర్ అయినటువంటి ఒక 3 సంవత్సరాలకి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. కేఎస్ఆర్ దాస్ దగ్గర పనిచేశారు. ఆ తర్వాత మరి అనుకోని పరిస్థితుల్లో మగమహారాజా అనే సినిమాకి ఆయన డైరెక్టర్ అయ్యారు. అప్పుడు మౌలి అని చెప్పేసి ఒక డైరెక్టర్ నేను సినిమా చేస్తానని చెప్పి డైరెక్షన్ చేయకపోవడంతో ఇంకా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుందని అనుకోకుండా ఈయన డైరెక్టర్ అయ్యారు. అదే పరంపరలో వచ్చినటువంటి ఈ సినిమా వాళ్ళిద్దరి స్నేహ బంధానికి ఒక ప్రతీకగా మనకి కనపడుతుంది. అయితే ఈ సినిమాలోకి వచ్చేప్పటికి రావు గోపాలరావు కూడా ఐడియా అప్పారావుగా తనదైన శైలిలో నటించుకుంటూ ప్రేక్షకుల్ని కవ్విస్తారు, నవ్విస్తారు. రావు గోపాలరావు యాక్చువల్గా సూపర్ స్టార్ కృష్ణ రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత 85 సంవత్సరాలు 2 సినిమాలు వచ్చాయి. ఒకటి అగ్నిపర్వతం, తర్వాత వజ్రాయుధం. ఈ 2 సినిమాల్లో కూడా ఆయన విలన్గా కనిపిస్తారు. 80 వచ్చిన ఈ సినిమాలో కూడా ఆయన ఒక కామెడీ పండిస్తారు. ఈ తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమాలు రాలా. కారణం ఏంటి అనేది తెర వెనుక రీజన్స్ ఎవరికి తెలియకపోయినా ఒకటి మాత్రం వాస్తవం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కృష్ణ చురుగ్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా మరి రావు గోపాలరావు ఉన్నారు. ఒక రాజకీయ పార్టీల కారణంగా వాళ్ళిద్దరు సినిమాలో నటించలేదు అన్న బాధ కూడా మనకు కొంచెం కలుగుతుంది. వాళ్ళిద్దరు మరిన్ని సినిమాల్లో నటించుంటే బాగుండేది అని కూడా మనకు అనిపిస్తుంది. ఇక కృష్ణ జయప్రద జోడీ మనకు తెలియంది ఏమీ కాదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్కి వాళ్ళు తెరలేపారు. ఈ సినిమాలో కూడా చాలా జంటగా చాలా అద్భుతంగా నటిస్తారు. ముఖ్యంగా ఇక్కడ జయప్రదకు వచ్చేప్పటికి నారదుడిగా కనిపించే గెటప్ ఒకటి ఉంటుంది. అంటే ఆ ఊళ్ళో ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా అది ఎదుటి వాళ్ళకి చెప్పే సన్నివేశంలో నారదుడి గెటప్లో చూపిస్తారు. ఒక విధంగా ఆవిడ కెరీర్లో ఇది ఒక డిఫరెంట్ వేషధారణ గెటప్ అని కూడా మనం అనుకోవచ్చు. జయప్రద ఈ సినిమాలో చాలా చలాకీగా కనబడతారు. అంటే నవ్విస్తారు ఆ సినిమాలో, ఒక పక్కన హుషారుగా కనబడతారు. అంటే ఒక విధంగా మళ్ళీ దొంగకి దొంగ ఆ సినిమాలో ఎంత హుషారుగా కనిపిస్తారో ఈ కృష్ణ గారి సినిమాలో కూడా అలాగే కనిపిస్తారు. ఇది ఎందుకంత ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం అంటే 1986 సంవత్సరంలో జయప్రద హిందీలో చాలా బిజీ, ఒక టాప్ స్టార్గా వెలుగొందుతున్నారు. ఈ సినిమాకి అంటే ఆవిడ యాక్చువల్గా చాలా బిజీగా ఉన్న కృష్ణ మీద ఉన్నటువంటి గౌరవంతో ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఆ సినిమాకి నిజంగా అవన్నీ ఇద్దరు కూడా తీసుకొచ్చారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. మరి ఈ సినిమాలో కృష్ణకి తమ్ముడుగా నటించే బాలాజీ గురించి కూడా మనం చెప్పుకోవాలి. చాలా మంచి నటుడు ఇతను. ఈ సినిమాలో విలనిజం బాగా పండిస్తాడు. మీకు బాగా గుర్తుంటే మగమహారాజు సినిమాలో కూడా చిరంజీవికి తమ్ముడుగా నటిస్తూ విలనిజాన్ని అద్భుతంగా చూపిస్తాడు. ఈ 2 సినిమాలు అతని ప్రతిభకి తార్కాణం. కానీ ఏ కారణాల వల్ల అతని సినిమా రంగంలో అంత షైన్ అవ్వలేకపోయాడు. కానీ 85, 86 ఆ ప్రాంతాల్లో ఇతన్ని చూసి చాలామంది అనుకునేవాళ్ళు ఇతను దాదాపు మోహన్ బాబు స్థాయికి వస్తాడు, ఎందుకంటే మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాడని చెప్పి అనుకున్నారు. కానీ విధి ఎప్పుడూ ఒక రీతిలో ఉంటుంది కదా. కాబట్టి ఇతను ఆశించిన స్థాయిలో తెలుగు సినిమాలో రాణించకపోవడం మాత్రం నిజంగా చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా. ఈ సినిమాకి వచ్చేప్పటికి అనురాధ ఆ టైంలో ఒక వ్యాంప్ క్యారెక్టర్స్ వేసి, అంటే జస్ట్ డాన్స్ చేసి వెళ్ళిపోయేటువంటి పాత్రలు ధరించిన ఆవిడ అప్పట్లో కొన్ని సినిమాలు మంచిగా చేశారు. ఒకటి ఇంటిగుట్టు, ఒకటి మగమహారాజు, ఒకటి కృష్ణ గారిది ఒకటి, ఇలాంటివన్నీ కొన్ని సినిమాలు ఉన్నాయి. అంటే ఆవిడలో నటనని బయటకు తీసుకువచ్చే పాత్రలు. ఈ సినిమాలో కూడా డబ్బుకి మనిషికి ఎలాగ వల వేసి తీసుకుంటుంది, వలలో ఎలా వేసుకుంటుంది అనేటువంటి ఒక విలనిజం క్యారెక్టర్ని ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించే సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా అనురాధ ఎక్కువగా విజయ్ బాబుని డైరెక్షన్లోనే మంచి క్యారెక్టర్స్ చేశారు. ఈ సినిమాలోకి వచ్చేప్పటికి ఈ బాలాజీ క్యారెక్టరు, అంటే తమ్ముడు క్యారెక్టరు, ఒక మంచి గోవుని అన్న పెంచుకుంటూ అంటే దాన్ని కషాయవాడికి అమ్మేసే సన్నివేశాలు,
అలాగే తన భార్య పూర్ణిమ దగ్గర బంగానగర్ తీసుకుని పారిపోయినటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా సినిమాలో మనకి కంటతడి పెట్టిస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి మాత్రం ఈ సినిమా ఒక డిఫరెంట్ ట్రాక్లోకి వెళ్తుంది. కామెడీ అనేది బాగా చూపించడం జరుగుతుంది. అసలు ఈ సినిమాకి వచ్చేప్పటికి కృష్ణ డబుల్ యాక్షన్ చేశారు తండ్రి కొడుకుగా. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి క్యారెక్టర్ వస్తుంది. ఈ సినిమాకి వచ్చేప్పటికి అతిరథ మహారథులు అందరూ కూడా ఉన్నారు. అలాగే ఎన్టీ రామారావు తర్వాత కృష్ణ మారు వేషాలు వేసినటువంటి క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో కూడా మనకు కనబడుతుంది. బహుశా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తర్వాత ఎక్కువ మారు వేషాలు ఇచ్చింది కూడా సూపర్ స్టార్ కృష్ణే. అయితే ఈ సినిమాకి అసలు ప్రేరణ ఏంటి, ఈ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చిందని చూసుకుంటే, మీకు ఎన్టీ రామారావు నటించినటువంటి ఉమ్మడి కుటుంబం ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కుటుంబం అనేది చిన్నాభిన్నం అయిపోతుంది. అప్పటికి న్యూక్లియర్ ఫ్యామిలీస్ స్టార్ట్ అయిపోయాయి. చాలామంది ఈ సినిమా చూసి ఉమ్మడి కుటుంబం అంటే ఇలా ఉండాలి, ఈ ఉమ్మడి కుటుంబం అంటే బాగుంటుంది అని చెప్పి అనుకునేవాళ్ళు. అంటే సినిమాలో ప్రేక్షకులు ఎప్పుడు కూడా రెండు రకాలు చూస్తారండి. ఒకటి తమ జీవితం, సినిమాలో జీవితం. తమ జీవితంలో జరిగింది సినిమాలో కనుక కనపడితే దాన్ని ఎప్రిషియేట్ చేస్తారు, ఆదరిస్తారు. ఉమ్మడి కుటుంబంలోనే అది జరిగింది. తర్వాత కాలంలో 12 కాపురం సినిమా సూపర్ స్టార్ కృష్ణ తీసేటప్పుడు ప్రభాకర్ రెడ్డి దానికి ప్రొడ్యూసర్. కానీ సినిమా కాస్టింగ్ చాలా పెద్దది, తర్వాత ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంత నేను భరించలేను, కృష్ణ నువ్వు కూడా వచ్చి ఇందులో పార్ట్నర్ కింద జాయిన్ అవ్వని చెప్పి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రభాకర్ రెడ్డి అన్న తర్వాత కృష్ణ వెంటనే ఓకే చెప్పలా. నేను ఏదైనా సరే ఎన్టీ రామారావుతో ఒక మాట చెప్తానని చెప్పి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళారు. అన్నగారు ఇలాగా నన్ను పార్ట్నర్గా జాయిన్ అవ్వమంటున్నారు, ఇది మామూలుగా కుటుంబ కథా చిత్రం కాబట్టి ఏం చేయమంటారు అని చెప్పి అడిగారు. 12 కాపురం ఈ స్టోరీ లేనటువంటి ఎన్టీ రామారావు ఒక మాట చెప్పారు. ఉమ్మడి కథా చిత్రాలు, ఉమ్మడి కుటుంబం ఇది ఎప్పుడైనా సరే నీకు పాడిగువ్వు లాంటిది, అది మన పాలు పెరుగుతున్న కొద్దీ వస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ కూడా మనకి ఒక మంచి సబ్జెక్టు. ఈరోజు ప్రేక్షకులు ఏ సినిమా అయినా సరే ఈ ఉమ్మడి కుటుంబం అనేటప్పటికీ చూస్తారు, నువ్వు అందులో ఆలోచించాల్సిన అవసరం లేదు, పెట్టుబడి పెట్టు అని చెప్పేసి చెప్పారు. ఆ మాట ప్రకారం ఈ సినిమాలో పార్ట్నర్గా ఆయన జాయిన్ అయ్యారు. మీకు తెలుసు 12 కాపురం ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో. అంటే మన దగ్గర లేనిది సినిమాలో చూసి ఆనందించడమే ప్రేక్షకులు చేసే పని అని చెప్పి సూపర్ స్టార్ కృష్ణ పసిగట్టారు. బేసిక్గా కృష్ణ ఒక గొప్ప హీరోనే కాదు, ఒక గొప్ప దర్శకుడు కూడా. ఇది మనం మర్చిపోకూడదు. ఎన్టీ రామారావు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత గొప్ప దర్శకుడో అంత దర్శకుడు కూడా సూపర్ స్టార్ కృష్ణ. ఈ వరవడితోనే ఈ సినిమా కూడా వచ్చింది. మీకు అంతకు ముందు కనుక చూసుకుంటే అఖిల నాగేశ్వరరావుది ఆదర్శ కుటుంబం అని చెప్పి ఒక సినిమా వచ్చింది. ఆదర్శ కుటుంబంలో ఏంటంటే ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వర్కౌట్ అవ్వదు, ఎవరికి వాళ్ళు విడిపోయి కాపురాలు చేసుకుంటూ అప్పుడప్పుడు కలిసి ఆనందంగా ఉంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ ఆదర్శ కుటుంబం అనేటువంటి సినిమా తీయడం జరిగింది. కానీ ప్రేక్షకులు ఈ సినిమాని అంతగా ఆదరించలేదు. కారణం ఏంటంటే నేను చెప్పాను కదా, వాళ్ళ జీవితాల్లోనూ అదే ఉంటే ఈ సినిమాలోనూ అదే ఉంటే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు. విజయ్ పాపనీడితో కూడా కృష్ణ ఇదే సూత్రాన్ని చెప్పారు. విజయ్ పాపనీడు కూడా బేసికల్గా మంచి రచయిత. అతను కేఎస్ఆర్ దాస్ దగ్గర పనిచేసినప్పుడు కూడా మంచి మంచి సబ్జెక్టు రాస్తూ ఉండేవాడు. ఆయనకి విజయ అనే ఒక మ్యాగజైన్ కూడా నడిపేవారు, నీలిమ అనే ఒక పేపర్ మ్యాగజైన్ కూడా నడిపేవారు. అందుకే ఆయన పేరు విజయ్ పాపనీడు అని చెప్పి వచ్చింది. ఆ టైంలో బొమ్మరిల్లు అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. ఆ బొమ్మరిల్లు అనేది ఒక మ్యాగజైన్ కూడా నడిపేవారు. ఆ మ్యాగజైన్ చిన్నపిల్లలకి సంబంధించిన కథలు అంటే బాలమిత్ర, చందమామ ఇలాంటివి ఎలా ఉండేవో ఈ బొమ్మరిల్లు కూడా అలా వచ్చేది. ఆ తర్వాత ఆయన బొమ్మరిల్లు పేరు మీద ఒక సినిమా తీశారు. దాన్నే కొంచెం అటు ఇటుగా మార్చి గ్యాంగ్ లీడర్ అనే సినిమా కూడా తీశారు. దానికి కూడా ఈ కృష్ణ చెప్పిన సూత్రమే, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ మీద ఏ సినిమా తీసినా కూడా ఆడుతుంది అని చెప్పి. కాబట్టి కృష్ణ గారిది ఒక నూతన వరుడికి ఆ టైంలో దారితీసిన. బహుశా ఆ తర్వాత అంత జాయింట్ ఫ్యామిలీస్ మీద సినిమాస్ రాలేదు. బహుశా కృష్ణ కెరీర్లో కూడా గుర్తుంచుకోదగిన చిత్రం చివరిలో అంటే ఈ కృష్ణ గారిది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చక్రవర్తి ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. నా కళ్ళల్లో నువ్వు కాపురం అనేటువంటి పాట ఆ రోజు చాలా హైలైట్. చేయి 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 కృష్ణ గారడి అనేటువంటి పాట కూడా ఆ రోజు ఆకట్టుకుంది. ఈ సినిమా చేసే టైంకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి సూపర్ స్టార్ కృష్ణకి మధ్య అభిప్రాయ భేదాలు. వాళ్ళ సినిమాలు అంటే సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకి బాలసుబ్రహ్మణ్యం పాడట్లా.
దాంతో ఈ సినిమాకి మాధవపేది రమేష్ చేత పాటలు పాడించారు. కొంచెం మనకి బాలసుబ్రహ్మణ్యం టోన్ అలవాటు పడినటువంటి కృష్ణకి మాధవపేది రమేష్ పాడితే ప్రజలు కొద్దిగా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. కానీ మ్యూజికల్గా మాత్రం ఈ సినిమా హిట్టే. అలాగే ఇక ఈ సినిమాకి వచ్చేప్పటికి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటంటే ఏవిఎం స్టూడియోలో ఈ చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ సెట్ వేశారు. సెట్ వేసిన తర్వాత నేను చెప్పాను కదా, కృష్ణకి మారు వేషాలు వేయించే అలవాటు ఆ రోజు డైరెక్టర్స్కి ఉండేది. అంటే చిన్న విగ్గు పెట్టుకుంటే చాలు, అవతల వ్యక్తి అతను మారువేషం నుంచి పట్టుకోవాల్సిందే. అలాంటి క్యారెక్టర్స్ ఆ రోజుల్లో చేసేవాళ్ళు, గడ్డం పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా. ఈ సినిమాలో ఒక గెటప్లో ఆయనకి విగ్గు పెట్టారు. ఏం స్టూడియోలో షూటింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు విజయబాపినీడితో కృష్ణ వెళ్ళి ఒక విషయం చెప్పారు, నాకు కొంచెం పనుంది, నేను సాయంత్రం 5 గంటలకల్లా వెళ్ళిపోతానని చెప్పి. అలాగే వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు. అంటే కృష్ణకి మనస్తత్వం ఏంటంటే తను ఆ రోజుల్లో సూపర్ స్టార్, కాకపోతే తన పనింది అంటే మాత్రం వెళ్ళి చెప్పేవాళ్ళు నేను వెళ్ళిపోతానని. అలాగే ఈ సినిమాలో మాధవరావు మేకప్ చీఫ్, ఆయన కూడా అంతకు ముందు గంట ముందు చిన్న పని తగిలింది. దాంతో ఆయన కూడా చెప్పి వెళ్ళిపోయారు. కరెక్ట్గా ఈ షార్ట్ ఏంటంటే ఈ మారువేషం వేసుకొని ఈ అందరినీ కూడా ఆయన కవ్వించి నవ్వించేటువంటి ఆ పాత్ర సడన్గా విగ్గు తీసేసి వాళ్ళ ముందు కనిపించాలి. అందులో ఆ షాట్లో ఎవరున్నారంటే సత్యాన్ ఉన్నారు, రావు గోపాలరావు ఉన్నారు, నూతన్ ప్రసాద్ ఉన్నారు, ఇలాంటి మహా నటీనటులందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఆ రోజుల్లో చాలా బిజీ. అయితే ఈ విగ్గు తీసేటప్పటికి ఏమవుతుందంటే ఈ విగ్గు తీసి ఇంకో విగ్గు పెట్టేటువంటి విగ్గు ఇంకోటి కనిపించాల. అప్పటికే మాధవరావు వెళ్ళిపోయారు. అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు. ఎంతో ట్రై చేశారు కానీ ఆయన దొరకల. ఈ విగ్గు తీసినప్పుడు ఇంకో విగ్గు పెట్టాలి కదా, మరి ఎలాగా అని చెప్పేసి ఆ షార్ట్ అంతా ఆపేశారు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఆ సెట్ నెక్స్ట్ డే కూడా ఉంటుంది, నెక్స్ట్ డే తీద్దామని చెప్పి అనుకున్నారు. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే ఆ రాత్రి తమిళ మూవీ షూటింగ్ ఒకటి ఉంది, అదే ఫ్లోర్లో వాళ్ళు సెట్ ప్రాపర్టీస్ మార్చేశారు. మొన్నటి విజయబాబు వెళ్ళేటప్పటికి సెట్ ప్రాపర్టీస్ అంతా మారిపోయింది ఒకటి. 2, వీళ్ళందరూ కూడా కాల్ షీట్లు దొరకడం చాలా కష్టం. కాబట్టి నెల రోజుల దాకా ఆ సన్నివేశం తీయడానికి కుదరలా. అంటే దానికి మ్యాచింగ్ సెట్ ఒకటి వేశారు. వేసి 9 రోజులు వెయిట్ చేసి ఆ షాట్ తీయాల్సి వచ్చింది. అంటే ఈరోజు అంటే మనకి చిన్న సంఘటన అనుకుంటాం కానీ ఆ చిన్న సంఘటన షూటింగ్ చేయాలంటే చాలా కష్టం. అలాంటి అనుభవం కూడా ఈ కృష్ణ గారి సినిమాలో ఎదురవటం జరిగింది. ముఖ్యంగా పూర్ణిమ, ఆ రోజు పూర్ణిమ చాలా మంచి రేజింగ్లో ఉంది. ఇందులో అమాయకమైనటువంటి క్యారెక్టరు సత్యనారాయణకి కూతురుగా నటిస్తుంది. బాలాజీ చేతిలో మోసపోయి ఆ తర్వాత కృష్ణ ఆదాయానికి గురయ్యి ఆ కుటుంబం చక్కదిద్దే కార్యక్రమంలో కూడా పూర్ణిమ జీవితం కూడా బాగుపడుతుంది. ఈ సినిమాలో ఈ క్యారెక్టరైజేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఆ టైంలో కనుక చూసుకుంటే 4 స్తంభాల నుంచి మొదలు పెట్టుకొని కృష్ణ గారడి వరకు కూడా ఈవిడ చేసినటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్టే. చాలా బాగా ఆకట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో పూర్ణిమ కూడా మరుగున పడిపోయారు. తర్వాత సినిమాల్లోకి అంతగా ఆవిడ కనిపించలేదు. అది కూడా చాలా బాధాకరం. అంటే ఇద్దరు ప్రతిభావంతులైన నటుల్ని మనం కోల్పోయామనిపిస్తుంది. ఒకటేమో పూర్ణిమ, 2 బాలాజీ. వీళ్ళు ఇంకా ఎదగవలసిన వాళ్ళు అనేక కారణాల వల్ల ఎదగలేకపోయారు. విజయబాపినీడు తన స్టైల్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమాలో కనుక చూసుకుంటే పాటలు పెట్టేవాళ్ళు, అంటే పాత సినిమా పాటలు ఆ ట్యూన్కి సందర్భంగా సినిమాని నడిపేవాళ్ళు. ముఖ్యంగా పెళ్లికి ముందు అయ్యేటువంటి సీన్లో జయప్రద నడుచుకుంటూ వస్తే బంగారు బొమ్మ రావేమే అని చెప్పేసి ఒక పాట వినిపిస్తుంది. అది చాలండి. విజయనిర్మల డైరెక్షన్ ప్రతిభకి మంచి తొలక. అసలు విజయబాపినీడు సినిమా తీసేటప్పుడు టేకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉండేది. అని ఏంటంటే కన్నడ సినిమాలు ఎక్కువగా చూసేవాళ్ళు. బెంగళూరు వెళ్ళిపోయేవాళ్ళు. బెంగళూరు వెళ్ళి అక్కడ కన్నడ సినిమాలు రీమేక్ అన్ని కూడా కొనుక్కునేవాళ్ళు. కొనుక్కొని వాటన్నింటినీ తీసుకొచ్చి, అవి కూడా ఫ్లాప్ సినిమాలు అండి, సూపర్ డూపర్ హిట్ సినిమాలు కాదు. ఆ ఫ్లాప్ సినిమాలు తీసుకొచ్చి ఆ కథనాన్ని అటు ఇటు మార్చి అందులో భాగాలు కొన్ని, ఇందులో భాగాలు కొన్ని తీసి అని సినిమాలు చేశారు. ఆ సినిమాలన్నీ కూడా చాలా విజయవంతం అయ్యాయి. ఇందులో కూడా మీకు కనుక చూసుకుంటే కృష్ణ గారడీలో ఫస్ట్ హాఫ్ కొంచెం సీరియస్నెస్గా వెళ్ళినా కూడా ఒక కామెడీ ట్రాక్తో సెకండ్ హాఫ్ చాలా అలరించేటువంటి కనపడుతుంది. రావుగోపాలరావు నవ్విస్తారు, కృష్ణ నవ్విస్తారు, జగ్గయ్య నవ్విస్తారు. ఒక డెన్ ఉంటుందండి. ఆ డెన్ గురించి వాళ్ళు చేసే కామెంట్స్ ఆ రోజు బాగా నవ్వుకున్నారు అనమాట సినిమా థియేటర్లో.
కృష్ణ ఆ విధంగా చాలా జోవియల్గా సరదాగా నటించినటువంటి కృష్ణ గారిడి నిజంగా కృష్ణ గారినే చేయి చేయి కృష్ణ గారిడి లాగా కృష్ణ తన మ్యాజిక్ అంతా కూడా ఆ సినిమాలో చూపించారు. చాలా అందంగా కనిపిస్తారు. 86 సంవత్సరంలో కూడా ఆయన చాలా అందంగా కనిపిస్తారు. ఈ సినిమా ఇప్పటికి రిలీజ్ అయ్యి 39 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికీ 39 సంవత్సరాలు అయిందా అంటే మనం నమ్మలేం. అంత ఫ్రెష్గా ఉంటుంది ఈ సినిమా. ఇది యూట్యూబ్లో లభ్యమవుతుంది. కుటుంబ కథా చిత్రాలు బాగా నచ్చేటువంటి ప్రేక్షకులు ఇప్పటికీ కూడా చూడదగిన చిత్రం కృష్ణ గారిది. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంతకం చేశారండి. ఆ సంతకం ప్రజల ముద్ర అనేది మనసులో వేసుకుంది. ఒక వెండి తెర మీద చెరగని వెలుగుని ఇచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన జ్ఞాపకాలు ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఈరోజు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆయన సినిమాలన్నీ కూడా ఈరోజు మనం చెప్తున్నాం. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో అక్కడ జరిగినటువంటి సంఘటనలు, ఆయన ఉదారత్వం, ఆయన నటన, ఆయన డైరెక్షన్ కెపాసిటీ ఇవన్నీ కూడా మనం చర్చించుకుంటూ ఉంటున్నాం. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సినిమాకి కొత్త ప్రొడ్యూసర్స్ అండి. అట్లూరి రాధాకృష్ణమూర్తి అని ఆయన కొత్త ప్రొడ్యూసర్. సినిమా రంగంలోకి సినిమాలు తీద్దామని చెప్పి వచ్చారు. కృష్ణ తన మంచితనం, ప్రోత్సాహం ఈ సినిమాకి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ సినిమా తీయగలిగారు. అంటే నేను చెప్పాను కదా, కృష్ణ ఎంతో కొంత ప్రేక్షకులకి వినోదంతో పాటు కొత్త కళాకారులకి, కొత్త డైరెక్టర్స్కి, కొత్త రచయితలకి, కొత్త గాయకులకి, అలాగే కొత్తగా వచ్చే నిర్మాతలకి కూడా ఆయన ప్రోత్సాహం ఇస్తారు. ఆ ప్రోత్సాహం ఈ కృష్ణ గారి సినిమాకి రావడానికి కారణం. కాబట్టి కృష్ణ ఇది జీవిత చరిత్ర మనం అనేక భాగాలుగా చెప్పుకుంటున్నాం. మీకు గనక ఈ భాగాలు నచ్చినట్లయితే మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మీకు ఇందులో ఏమి నచ్చింది, ఏమి నచ్చలేదు, ఈ పాయింట్స్ కూడా మనకు అందచేయండి. ముఖ్యంగా నాకు బాగా ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే దాసరి కృష్ణ అనే ఒక అభిమాని నేను చేసే వీడియోస్ అన్నిటికీ కూడా కామెంట్స్ చాలా చక్కగా పెడుతున్నారు. ఆయన పెట్టే కామెంట్స్ చూసి కూడా నేను చాలా నేర్చుకుంటున్నాను. అలాంటి కామెంట్స్ నిజంగా నాకు ఒక టానిక్లా వస్తుంది. కాబట్టి మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియచేయండి. వచ్చే వీడియోస్లో మేము తప్పనిసరిగా వాటిని ప్రస్తావిస్తాం. కృష్ణ గురించి మరిన్ని జీవిత విశేషాలని మీకు తెలియచేయాలని మేము ప్రయత్నం చేస్తాం. వాటిని మీరు ఆదరిస్తారని నమ్ముతూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.